మిత్రులకు అందరికీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టారెడ్డమ్మ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత వారం రోజుల క్రితము మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టారెడ్డమ్మ గారు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించడం అనేది, అందులో భాగంగా అక్కడ వెళ్ళడానికి గల కారణం ఏమంటే ముఖ్యంగా ఈ గత 15-20 రోజులుగా అడపాదడపా వస్తున్నటువంటి వర్షాలు, వాటి ద్వారా మరి అనేక మంది మన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలైతేనేమి, అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి మదర్లాండ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి, వారందరూ అనారోగ్యంగా ఉంటూ అనారోగ్యానికి గురై ఈ డెంగ్యూకి అదేవిధంగా ఇతర కలరా వ్యాధులకు గురై ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజనల్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ వారికి తగినటువంటి వైద్యము అందించాలనేటటువంటి ఉద్దేశంతో మరి బుట్టారెడ్డమ్మ గారు ఆసుపత్రిని సందర్శించడమైనది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అనిపించినటువంటి సమస్యల విషయమే, అక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు, ల్యాబ్ టెస్ట్కి సంబంధించి అయితేనేమి, ఎక్స్రేలకు సంబంధించి అయితేనేమి, అదేవిధంగా మిగతా వాటి గురించి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పేషెంట్లు కొంతమంది కంప్లైంట్ చేయడం అనేది, ఏమ్మా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మేడం గారు అడిగితే దానికి గాను ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, టాయిలెట్స్ సమస్యలు ఉన్నాయి, సరిగా కొంతవరకు స్పందించట్లేదు, ఎక్స్రే మిషన్ 4 రోజులైంది పనిచేయట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కంప్లైంట్ చేయడం అనేది. అయితే దానిని బట్టి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారిని, సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ వ్యాధులు ప్రబలకుండా వాళ్ళకి చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మేడం గారు తెలియజేశారు. ఆ తర్వాతగా మేడం గారికి తెలిసినటువంటి కొన్ని విషయాలు, అక్కడ ఆక్సిజన్ ప్లాంట్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న గారు ప్రాణవాయువు అని చెప్పి అక్కడ 25 లక్షల వ్యయంతో ఒక ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అనేది ప్లాంట్ను. అయితే గతంలో ఈ యొక్క కొత్త ఆసుపత్రి నిర్మాణం కొరకు వచ్చినటువంటి ఏదో వెహికల్ ఏదో ఒకటి వచ్చి కొంత డ్యామేజ్ చేయడం వలన అది నిరుపయోగంగా ఉంది అని చెప్పి అక్కడ ఉండేటటువంటి డాక్టర్లే కొంత తెలియజేశారు. దానిని బట్టి రేణుకమ్మ గారు ఏమన్నారంటే, నిరుపయోగంగా ఉంది, 25 లక్షల రూపాయల వరకు వెచ్చించి ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్లాంట్ కాబట్టి దానిని ఉపయోగంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ కొంత స్టాఫ్ అవసరం ఉంది. అక్కడ ఉండేటువంటి సిస్టర్స్ ఒక 24 మంది ఉంటే దాంట్లో ఒక 4 వరకు 3 డెలివరీకి వెళ్ళడము, ఒకరు లాంగ్ లీవ్ పెట్టుకోవడం అనేది జరిగింది అనే మాట వాళ్ళు అక్కడ తెలియజేశారు. దానిని బట్టి ఇక్కడ పబ్లిక్ చాలా వరకు, ఎందుకంటే 2 నియోజకవర్గాల కలయిక కొరకు ఉన్నటువంటి ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి మన ఎమ్మెల్యేనూరు ఆసుపత్రి. ఇక్కడ చాలా అవసరత ఉంది, కావలసినటువంటి డాక్టర్స్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అవసరత కూడా ఉంది, వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేడం గారు మాట్లాడారు. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ భోజనాలు చేసేదాని కొరకు చాలా అగసాట్లు పడుతూ ఉన్నారు. ఎక్కడంటే కూర్చొని తింటున్నారు ఒకటి. రెండవది
ఓపీ విభాగం దగ్గర ఎండకు వరుసగా నిలబడి గంటల తరబడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి మేడం గారి నోటీస్కి వచ్చింది. వాటి విషయమై కూడా కొంత ప్రశ్నించడమైనది. ఎందుకంటే మేడం గారు మా బుట్టా ఫౌండేషన్ ద్వారా అవసరమైనటువంటి సర్వీసులు ఏదైనా ఉంటే మేము చేస్తామని చెప్పి సూపరింటెండెంట్ గారిని కూడా గతంలో అడిగింది. అయితే దానికి గాను మేడం గారు ఏమన్నారంటే, మేడం మళ్ళా మేము మీకు తెలియజేస్తామనే మాట అన్నారు. అయితే ఈ పేషెంట్లకు సంబంధించి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతలు ప్రభుత్వం నుంచి కాకుండా చేసేటటువంటి సర్వీసులు చేయని మా తరఫున ఏదైనా చేసేది ఉంటే ప్రజలకు సహకారాన్ని అందిద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడమైనది. వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి రావడమైనది. అందుకు గాను మన స్థానిక గౌరవ శాసనసభ్యులు జయనాశ్వర్ రెడ్డి గారు అమ్మగారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎట్లా సలహా ఇస్తున్నారో తెలియదు, కానీ ఆమె తెలియకుండా ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పి కొంత ఏదో మాట్లాడాడు సార్ గారు. సార్, మేము మీరు చెప్పిన దానిని బట్టి మేము తెలియజేసి చేయడం ఏమంటే ఇది విమర్శ అని చెప్పి అనుకోవద్దండి. ఎందుకంటే ఎమ్మెగనూరు యొక్క పుట్టుక దగ్గర నుంచి అభివృద్ధి విషయంలో హసన్ బేగ్ గారి ప్రమేయం ఉంది, మాచాని సోమప్ప గారి ప్రమేయం ఉంది, ఆ తర్వాతగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, ఆ తర్వాతగా మరి విశేష సేవలు అందించినటువంటి మాజీ మంత్రివర్యులు కీర్తిశేషుడు బివి మోహన్ రెడ్డి గారి యొక్క సహకారం ఉంది. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారి సహకారం ఉంది. ఆ తర్వాతగా మీ సహకారం కూడా ఉంది, లేదని మేము చెప్పట్లేదు. ఎందుకంటే గత 1.5 సంవత్సరం క్రితము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ బాధ్యురాలుగా పోటీ చేసేదాని కొరకు జగన్ గారు ఇక్కడ అమ్మగారిని పంపడమైనది. పోటీ చేశారు. 1.5 సంవత్సరంగా ఎమ్మెల్యేనూరు యొక్క మంచి చెడులను చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని సహకారాన్ని అందించాలని చెప్పి హాస్పిటల్కు కనీసంగా అక్కడ నెలకు ఒకసారి ప్రెగ్నెన్సీ వాళ్ళ కొరకు జరిగే స్కానింగ్స్ విషయంలోనైతేనేమి, ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలోనైతేనేమి, వీటన్నింటి విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. చైర్స్ అవసరం కూర్చునే దానికంటే 300 నుంచి 400 చైర్స్ అక్కడ ఇవ్వడమైనది. అదేవిధంగా బ్లాంకెట్స్ తక్కువ ఉన్నాయంటే బ్లాంకెట్స్ కూడా ఇవ్వడమైనది. ఆ ప్రకారంగానే అక్కడ ఎండకు ఉన్నారంటే ఒక షెడ్ని ఏర్పాటు చేద్దాము, అదేవిధంగా భోజన వసతి కొరకు ఒక హాల్ మాదిరిగా ఏదైనా ఒక షెడ్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మేడం గారు తెలియజేశారు. కాబట్టి అభివృద్ధి భాగంలో ఎమ్మెగనూరులో ఒక పాలక వర్గానికి మాత్రమే